2026లో జీడిపి గ్రోత్ 6.3 నుంచి 6.8% గ్రోత్ రేట్ పెరగాలి. ధనిక దేశంగా ఎదగడానికి 8% కావాలి. వృద్ధి పెరగాలంటే భూ కార్మిక సంస్కరణలు అవసరం. కరోనా తర్వాత గ్రోత్ ఇంత తక్కువగా రావడం ఇదే ఫస్ట్. అప్పులను తగ్గించి ఆదాయాలను పెంచుకోవాలి. వారానికి 60 గంటలు మించిన పని మంచిది కాదు. సంపద సృష్టిలో స్టాక్ మార్కెట్లు కీలకంగా మారాయి. ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్రాలు రూల్స్ను సడలించాలి. ఎకానమిక్ సర్వే సూచన చేస్తూ ఉందట. సరే, అంటే 6.3 నుంచి 6.8% ఇక 2026లో జీడిపి గ్రోత్ అంటే ఇంత పెరుగుతుంది. ఇక అంచనా వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఇక వృద్ధి రేటు పెరగాలంటే భూ మరియు కార్మిక సంస్కరణలు అవసరం ఉన్నది. ఈ భూమి మళ్ళీ కార్మిక సంస్కరణలు ఏవైతే చేస్తే వృద్ధి రేటు ఇంకా పెరుగుతుందని చెప్పేసి వీళ్ళు అంచనా వేసి చెప్తా ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఇక భారతదేశం మంచిగా ఉన్నది, అంత ముందట పడ్డది, గొప్పగా ముందుకు సాగిపోతూ ఉన్నది, ఇక్కడ సమస్యలు లేవు అని అంటా ఉన్నారు. కానీ వాస్తవానికి మనం ఒక అంశం ఏం మాట్లాడుకోవాలంటే చాలా బాధాకరమైన విషయం. నేను ఇంతకుముందుకు పేపర్ మొత్తం చూసినప్పుడు గిడ ఒక వార్త చూసిన, మీరు కూడా చూడండి. ఇది మన హైదరాబాద్లో మన దగ్గరనే జరిగింది. 9 రోజులుగా ఇంట్లోనే తల్లి శవంతో, అమ్మ చనిపోవడంతో డిప్రెషన్లోకి 2 కూతుళ్ళు, దహన సంస్కరణలకు డబ్బులు లేక, ఇంట్లో పెద్ద దిక్కు లేక ఎవరికి చెప్పని బిడ్డలు మనోవేదనతో ఆత్మహత్య యోచనలో చివరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్థానికులకు చెప్పడంతో వెలుగులోకి అంశం వచ్చింది. సికింద్రాబాద్ వారసిగూడలో ఈ ఘటన జరిగిందట. ఇది ఏం జరిగిందో ఒకసారి మొత్తం చూడండి. అనారోగ్యంతో చలి చనిపోతే దహన సంస్కరణలకు డబ్బులు లేక, ఇంట్లో పెద్ద దిక్కు లేక ఏం చేయాలో తెలియని స్థితిలో 2 కూతుళ్ళు డిప్రెషన్లోకి వెళ్లారు. 9 రోజులుగా తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకొని ఈ ఘటన సికింద్రాబాద్లోని వారసిగూడలో జరిగింది. వారసిగూడ బౌద్ధాన